హాయ్ ఎవ్రీవన్, ఈ న్యూ ఇయర్ లో మనం మిస్టేక్స్ గురించి కాదు, వాటికి సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పాను, మార్కెట్ లో మీరు స్ట్రాటజీ వల్ల డబ్బులు పోగొట్టుకోవట్లేదు, లేదా న్యూస్ వల్ల డబ్బులు పోగొట్టుకోవట్లేదు, క్లియర్ గా మీ థింకింగ్ వల్లే నష్టపోతున్నారు. అయితే 2025 లో మీరు చేసిన తప్పుల్ని ఇక్కడతో ఆపేయండి. మీ ఓల్డ్ హ్యాబిట్స్, ఓల్డ్ లాసెస్, ఓల్డ్ ప్రెడిక్షన్స్ వీటన్నిటిని షిఫ్ట్ డిలీట్ చేయండి. 2026 ని ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒక థింగ్ మీకు చాలా క్లియర్ గా చెప్పాలి, ట్రేడింగ్ అనేది అంత కష్టమైన విషయమేం కాదు, కానీ మధ్యలో మీరు కన్ఫ్యూజ్ అయినప్పుడు అది కష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఎలాంటి కాంప్లెక్సిటీ లేకుండా, ఏ ప్రెషర్ లేకుండా ఒక 3 సింపుల్ ప్రిన్సిపల్స్ తో 2026 యొక్క ట్రేడింగ్ రోడ్ మ్యాప్ ని మనం డిజైన్ చేసుకుందాం. సో అందులో ప్రిన్సిపల్ 1 సర్వైవల్ ఫస్ట్. 2025 దాకా మీరు చేసిన మిస్టేక్ ఏంటి? డైలీ ఎంత ఎర్న్ చేయాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. కానీ 2026 నుంచి మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? డైలీ ఎంత లూజ్ అవ్వగలను అనేది ఆలోచించాలి. మీ రూల్ బుక్ లోనో లేదా డెస్క్టాప్ స్క్రీన్ మీదో ఇది పెట్టుకోండి. ఒక రోజులో మాక్సిమం నేను ఇంతే నష్టపోవాలి, లేదా ఒక వారంలో నేను మాక్సిమం ఇంతే నష్టపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1,00,000 రూపాయల క్యాపిటల్ ఉంటే మాక్సిమం ఈ రోజు నేను 1000 రూపీస్ టు 1500 నష్టపోతే ఇక్కడ నేను ట్రేడింగ్ ఆపేస్తాను. సైకలాజికల్లీ బిగినర్ ట్రేడర్స్ కి ఇది చాలా కష్టమైన విషయం. ఈ 1000 ఆర్ 1500 ఏదైతే నష్టపోయారో దాన్ని మళ్ళీ ఈ రోజే ఎలాగోలాగా తిరిగి సంపాదించడానికి ఎమోషనల్ గా ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఆ ఎమోషన్స్ ని పక్కన పెట్టినప్పుడే బిగినర్ ట్రేడర్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళగలుగుతారు. అందుకే ఈ డైలీ మాక్సిమం లాస్, వీక్లీ మాక్సిమం లాస్ ఇలాంటి లిమిట్స్ పెట్టుకొని మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేశారు అని అంటే ట్రేడింగ్ అనేది స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. ఆటోమేటిక్ గా మీ మైండ్ మీద కంట్రోల్ మీకు వస్తుంది. ఎప్పుడైతే మీ మైండ్ కామ్ అయ్యి కంట్రోల్డ్ గా ఉంటారో ఆబ్వియస్ గా మీరు బెటర్ ట్రేడ్స్ చేస్తారు, చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకోగలుగుతారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ నెంబర్ 2, ఫాలో ద ట్రెండ్, డోంట్ ప్రెడిక్ట్ ఇట్. దీన్ని చాలా సింపుల్ గా ఆలోచిద్దాం. ప్రెడిక్షన్ అంటే ఏంటి? నేను అనుకుంటున్నాను మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చేమో, లేదా ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత పడిపోవచ్చేమో, ఇది ఆబ్వియస్లీ ప్రెడిక్షన్. కానీ ఫాలోయింగ్ అంటే ఏంటో తెలుసా? మార్కెట్ ఇప్పుడు అప్ ట్రెండ్ లో ఉంది, లేదా మార్కెట్ సైడ్ వేస్ ట్రెండ్ లో ఉంది, డౌన్ ట్రెండ్ లో ఉంది అని చెప్పి చార్ట్ ని చూసి అర్థం చేసుకోవడం. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మార్కెట్ పెరుగుతుంది లేకపోతే పడుతుంది అనేది ప్రెడిక్షన్, ఇది ఒక ఒపీనియన్ లాంటిది. కానీ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది అనేది చార్ట్ ఆల్రెడీ మనకు క్లియర్ గా చెప్తుంది కాబట్టి అది ఫ్యాక్ట్. అందుకని ఫ్యాక్ట్ బేస్డ్ ట్రేడింగ్ చేయాలి, ప్రెడిక్షన్ బేస్డ్ కాదు. అందుకే 2026 లో ఒక చాలా సింపుల్ రూల్ పెట్టుకోండి. ట్రెండ్ క్లియర్ గా ఉందా అంటే చార్ట్ మీరు చూస్తున్నప్పుడు అప్ ట్రెండ్ లో ఉంది చార్ట్ చాలా క్లియర్ గా, అప్పుడు ఎస్ మీరు ట్రేడ్ చేయొచ్చు. లేదు మీకు ట్రెండ్ అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు, ఖచ్చితంగా అలాంటప్పుడు అసలు ట్రేడింగే చేయకూడదు. అంతే, చాలా సింపుల్. మీరు ఇప్పుడు టాప్ ని గెస్ చేయట్లేదు, బాటమ్ ని క్యాచ్ చేయాలని ట్రై చేయట్లేదు. అండ్ అలాగే 2025 లో మీరు చాలా సార్లు చేసిన మిస్టేక్, బ్రేక్అవుట్ అవ్వక ముందే ఎంట్రీ అయ్యి స్మార్ట్నెస్ అనుకుని చాలా సార్లు లాస్ బుక్ చేసుకొని ఉంటారు కదా, అది స్మార్ట్నెస్ కాదు, వీక్నెస్. మీరు ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతుంటే బ్రేక్అవుట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఆ వెయిట్ చేయడమే స్మార్ట్నెస్. నెక్స్ట్ ప్రిన్సిపల్ నెంబర్ 3, పేషెన్స్ ఈజ్ యువర్ ఎడ్జ్. మళ్ళీ ఒకసారి 2025 గుర్తు చేసుకోండి. మీ లాసులు మీ స్ట్రాటజీ వల్ల వచ్చాయా? ఖచ్చితంగా అయి ఉండదు, మీ ఇంపేషెన్స్ వల్లే వచ్చి ఉంటుంది. ఎన్నో సార్లు మీరు ఎర్లీ ఎంట్రీ చేసి ఉంటారు, కానీ ఆ ఎర్లీ ఎంట్రీ వెనకాల రీజన్ ఏంటో తెలుసా? ఎక్సైట్మెంట్. కానీ అలా కాకుండా ఒక బ్రేక్అవుట్ వచ్చేదాకా, క్లియర్ గా కన్ఫర్మ్ అయ్యేదాకా గనక వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుంటే అదొక కాన్ఫిడెన్స్ అవుతుంది. అందుకనే మీరు 2026 లో ట్రేడ్ చేసేటప్పుడు మీకు ఏదైనా ఎక్సైట్మెంట్ ఉందంటే అక్కడ ట్రేడ్ చేయకండి, వెయిట్ చేయండి. పూర్తిగా మైండ్ కామ్ గా ఉండి క్లియర్ బ్రేక్అవుట్ కనిపించి మీకు కాన్ఫిడెన్స్ అనిపించినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోండి. మార్కెట్ లో లేట్ గా ఎంట్రీ అవ్వడం ఓకే, కానీ రాంగ్ ట్రేడ్ లో ఎంట్రీ అవ్వకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మీ జాబ్ మీకు ఎక్సైటింగ్ గా ఉందా, బోరింగ్ గా ఉందా? 99% అందరికీ కూడా మీ జాబ్ బోరింగ్ గానే అనిపిస్తుంది. కానీ నిజానికి బోరింగ్ ఈజ్ గుడ్. మీరు ఆ బోరింగ్ వర్క్ చేయడం వల్లే మీరు డబ్బులు సంపాదిస్తున్నారు. అలాగే ట్రేడింగ్ లో కూడా మీకు బోర్ కొడితేనే ప్రాఫిట్స్ వస్తాయి. అది ఎలా అంటే మీరు సేమ్ సెటప్ ని, సేమ్ రూల్స్ ని, సేమ్ రిస్క్ ని ఎలాంటి థ్రిల్ లేకుండా, ఎలాంటి డ్రామా లేకుండా, ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ఒక రోబోట్ లాగా అప్లై చేస్తేనే ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. అందుకే కదా మీరు ఎప్పుడు యూట్యూబ్ వీడియోస్ లో మీరు నేర్చుకున్న స్ట్రాటజీకి బ్యాక్ టెస్టింగ్ గనక చేస్తే ప్రాఫిటబుల్ గానే ఉంటుంది. కానీ అదే స్ట్రాటజీని మీరు సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు మీరు చేస్తుంటే లాసెస్ వస్తాయి. మరి ఆ లాసెస్ కి రీజన్ ఏంటి? ఆ స్ట్రాటజీతో పాటు మనం చాలా ర్యాండమ్ ట్రేడ్స్ చేస్తాం. అయితే ఈ ర్యాండమ్ ట్రేడ్స్ దేనికోసం చేస్తున్నాం? ఎక్సైట్మెంట్ కోసం. అందుకనే ఇప్పటి నుంచైనా మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అలాంటప్పుడు మీరు ట్రేడ్ చేశారంటే నో డౌట్ నష్టపోతారు. ఒక చిన్న హ్యాబిట్ ని బిల్డ్ చేసుకోండి. ఒక జర్నల్ రాయండి. జర్నల్ అంటే ఏదో పెద్ద డైరీ పెట్టేసాము, చాలా పాయింట్స్ నోట్ చేస్తున్నాము కాదు. సింపుల్ గా ట్రేడ్ ని ఎందుకు ఎంటర్ అయ్యాను, ఎందుకు ఎగ్జిట్ అయ్యాను, అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ దగ్గర నా ఎమోషన్ ఎలా ఉంది, ఈ 3 లైన్లు చాలు. ఈ హ్యాబిట్ కనుక ఫాలో అయితే జస్ట్ ఒక 3 or 4 వీక్స్ తర్వాత నుంచే స్లోగా మీ తప్పులు తగ్గిపోతూ ఉంటాయి. మెల్లిగా మీ ప్రాఫిట్స్ పికప్ అవుతాయి. అయితే నేను నా లాస్ట్ వీడియోలో 2026
2026లో ట్రేడింగ్ రోడ్ మ్యాప్ చెప్తాను అన్నప్పుడు మీరు ఏమనుకుని ఉండాలి? ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, దీని గురించి చెప్తానేమో అనుకుని ఉంటారు కదా. అది చెప్పడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఆ విషయాలన్నీ ఆల్రెడీ మీకు తెలుసు. సో రియాలిటీలో మీరు ప్రాఫిటబుల్ గా మారాలి అని అనుకుంటే ఫస్ట్ మీ మిస్టేక్స్ ని 2026లో రిపీట్ చేయకుండా ఉండాలి. అందుకే ఈ ఇయర్ రోడ్ మ్యాప్ లో మీకు 5 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ మీ క్యాపిటల్ ప్రొటెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సెకండ్, ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉండండి. థర్డ్, మీ పేషెన్సీ మీ పవర్ అని చెప్పి మర్చిపోకండి. ఫోర్త్, వన్ సిస్టమ్ లేదా వన్ సెటప్ ని మాత్రమే ఫాలో అవ్వండి. అండ్ ఫిఫ్త్, ట్రేడింగ్ అనేది ఒక బోరింగ్ వర్క్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. నేను చెప్పిన ఈ పాయింట్స్ ఏమీ కాంప్లెక్స్ కాదు, ఇంపాసిబుల్ కాదు. బట్ ఇప్పటిదాకా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడమే చాలా పెద్ద మిస్టేక్. 2025లో లాస్ వచ్చిందా? ఓకే, అవి మన ప్రీవియస్ మిస్టేక్స్ వల్ల వచ్చాయి. కానీ 2026లో ఆ మిస్టేక్స్ ని రిపీట్ చేయకండి. ఒకవేళ రిపీట్ చేస్తే అదొక నిజమైన ఫెయిల్యూర్. మార్కెట్ లో సక్సెస్ అవ్వాలంటే జీనియస్ అవ్వక్కర్లేదు, డిసిప్లిన్ ఉంటే చాలు. అయితే ఈ వీడియోలో నేను రోడ్ మ్యాప్ లో చెప్పిన 5 పాయింట్స్ ని ఒకేసారి ఫాలో అవ్వడం సైకలాజికల్ గా కష్టం. అందుకని ఈ 5 రూల్స్ లో ఏదో ఒక్కదాన్ని ఫస్ట్ పిక్ చేసుకోండి. దాన్ని 30 డేస్ ప్రాక్టీస్ చేయండి. ఆబ్వియస్ గా మీకు చాలా మంచి రిజల్ట్ కనపడుతుంది. తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలాగా ఆ 5 రూల్స్ ని కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు అని అంటే బిలీవ్ మీ, మీరు ఒక ప్రో ట్రేడర్ అయిపోయినట్టే. సో ఈ 5 రూల్స్ లో మీరు ఏ రూల్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు? కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.